వైపు అయోమయం, మరోవైపు భయం. జపాన్ అనుక్షణం ఇప్పుడు వణికిపోతుంది. ఎప్పుడేం జరుగుతోందని ప్రతి క్షణం కూడా భయపడుతోంది జపాన్. ఇంకొన్ని గంటల్లో మాంగా ఆర్టిస్టు చెప్పిన జోస్యం నిజమవుతుందేమోనని జపాన్ ప్రజలంతా టెన్షన్ పడుతున్నారు. క్షణం ఒక యుగంగా గడిపేస్తున్నారు వాళ్ళు. ఆమె చెప్పిందే నిజమైతే భారీ సునామీతో జపాన్ తుడిచిపెట్టుకుపోతుందా? ఇంకొన్ని గంటల్లో భారీ సునామీ రాబోతోందా? న్యూ వంగా బాబా జోస్యం నిజమవుతుందా? మాంగా ఆర్టిస్టు జోస్యం నిజమైతే జపాన్ తుడిచిపెట్టుకుపోతుందా? ఇప్పుడు ప్రపంచం మొత్తం దీని మీదే ఆందోళన నెలకొంది. జూలై 5న జపాన్ తీరంలో ఊహించని స్థాయిలో పెను విపత్తు సంభవిస్తుందని, జపాన్ కి ఫిలిప్పీన్స్ కి మధ్య సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుందని, దాని ప్రభావంతో 2011లో పెను విధ్వంసం సృష్టించిన సునామీ కన్నా ఎత్తైన అలలు సముద్రంలో ఏర్పడతాయని జపాన్ కు చెందిన మాంగా ఆర్టిస్ట్ న్యూ వంగా బాబాగా పేరొందిన ర్యో టుట్సుకి రాసిన ది ఫ్యూచర్ ఐసా పుస్తకంలో చెప్పిన జోస్యం ఇప్పుడు ఆ దేశాన్ని ప్రతి క్షణం భయపెడుతోంది. జపాన్ ప్రజలంతా ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. 2019లో ప్రపంచాన్ని వణికించిన కరోనా సహా ఆ పుస్తకంలో ర్యో టుటుక్సి చెప్పిన చాలా విషయాలు నిజమవటంతో ఇది కూడా జరుగుతుందేమోనని జపాన్ వాసులు భయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని రోజులుగా సౌత్ జపాన్లోని టొకారా దీవుల్లో 900 సార్లకు పైగా భూప్రకంపనలు నమోదవటం వారిని మరింత వణికిస్తోంది. ఆ ప్రాంతం మొత్తం ఎప్పుడు కదులుతున్నట్లే అనిపిస్తోందని, కంటి మీద రెప్ప వెయ్యాలంటే కూడా భయమిస్తోందని అక్కడి వాళ్లు చెప్తున్నారంటే వాళ్లు ఏ స్థాయిలో వణికిపోతున్నారో తెలుస్తోంది. సునామీ భయంతో సురక్షిత ప్రాంతానికి తరలిపోవాలని చూస్తున్నారు. జూన్ 21 నుంచి మొదలైన భూప్రకంపనల తీవ్రత క్రమంగా పెరుగుతూ ఒక్కసారిగా 5.5 తీవ్రతతో భూకంపం నమోదయ్యింది. దాంతో జపాన్ ప్రభుత్వం వాతావరణ సంస్థ అప్రమత్తమైంది. తాజాగా అండమాన్లోనూ భూప్రకంపనలొచ్చాయి. రిక్టర్ స్కేల్పై 4.9గా భూకంప తీవ్రత నమోదైంది. 4 రోజులుగా అండమాన్లో భూప్రకంపనలు వస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో సముద్రంలో ఏదో జరుగుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే న్యూ వంగా బాబా జోస్యాన్ని నమ్మలేమని, అలాంటి సునామీ వస్తుందనటానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని జపాన్ అధికారులు కొట్టిపారేస్తున్నారు. 12 దీవులున్న టొకారాలో 7 దీవుల్లో 700 మంది నివసిస్తున్నారు. 4 ప్రధాన టెక్టానిక్ ప్లేట్ల మధ్య పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలిచే ప్రాంతంలో ఉండే జపాన్ కు భూప్రకంపనలు కొత్త కాదు. టొకారో దీవుల్లోని వారికి కూడా ఇదంతా సాధారణమే. 2023 సెప్టెంబర్లో అక్కడ 346 ప్రకంపనలు నమోదయ్యాయి. కానీ ఈ జోస్యమే ఇప్పుడు వారిని భయపెడుతోంది. ఇంకొన్ని గంటలు గడిస్తే గాని అక్కడేం జరుగుతుందన్న దానిపై స్పష్టత లేదు. మరోవైపు మాంగా ఆర్టిస్టు జోస్యం గురించి విస్తృతంగా ప్రచారం కావడంతో చైనా, సౌత్ కొరియా, తైవాన్ నుంచి జపాన్కొచ్చే టూరిస్టుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. 2020 ఏప్రిల్లో ప్రపంచమంతా ఓ వైరస్ వ్యాపిస్తుందంటూ కోవిడ్ గురించి టట్సుకి 1999లోనే జోస్యం చెప్పారు. అదే నిజమైంది. అంతేకాదు కరోనా కొంతకాలం పాటు మాయమై 2030లో మరింత ప్రాణాంతకంగా మారి మళ్లీ వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆమె చెప్పినట్లే జపాన్లో గనుక ఇప్పుడు సునామీ వచ్చిందంటే ఇప్పుడున్న భయం మరింత రెట్టింపవుతుంది. 2030ని తలుచుకుని ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ఆమె చెప్పిన జోస్యం నిజమవుతుందా లేదా అనేది ఇంకొన్ని గంటల్లోనే తేలిపోనుంది.